సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నక్కా బాలమల్లేష్ యాదవ్ కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఆయన యాప్రాల్లో నివాసం ఉంటారు. ఇక్కడే జన్మించారు కూడా. 15 జూన్ 1966న యాప్రాల్లో జన్మించారు. ఆయన BA LLB ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే ఇవాళ ఉన్నట్టుండి సడన్గా గుండెలో హార్ట్లో పెయిన్ వస్తుందని చెప్పి కుటుంబ సభ్యులతో చెప్పడంతో వెంటనే కూడా హాస్పిటల్కి తీసుకెళ్లడంతో హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తున్నారు. నక్కా బాలమల్లేష్ యాదవ్ దాదాపు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఎన్నో ఉద్యమాలు చేశారు విద్యార్థి దశ నుంచే. అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISFలో సభ్యత్వం పొంది విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొనేవారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్పందించేవారు, దానిపై పోరాటం చేసేవారు. ఎంతో ఉద్యమాలు చరిత్ర కలిగి ఉన్నారు. అంటే ప్రజల కోసం ఆలోచించడం, సమాజం కోసం పరితపించడం అంతా కూడా విద్యార్థి దశ నుంచే ఆయనకు అలవాటైంది. ఆ తర్వాత ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ AIYFలో కూడా ఆయన మళ్ళీ జాయిన్ అవ్వడము, అందులో కూడా కార్యదర్శి స్థాయికి ఎదగడము అలా జరిగింది. తర్వాత మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో కూడా CPIలో కూడా పార్టీ సభ్యత్వం తీసుకొని అప్పటి నుంచి కూడా పార్టీలో యాక్టివ్ మెంబర్గా కూడా కంటిన్యూ కావడం జరిగింది. ప్రతి దశలో అంటే విద్యార్థి దశ నుంచి ఇవాల్టి వరకు అంటే చనిపోయేంత వరకు కూడా ఒక నిజమైన కమ్యూనిస్టు లీడర్గా కూడా, ఒక కమ్యూనిస్టు కార్యకర్తగా కూడా బాలమల్లేష్ యాదవ్ బ్రతికాను అనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థి దశ నుంచి మొదలైన ఆయన పోరాటం ఆయన చివరి క్షణం వరకు కూడా ఆయన కంటిన్యూ చేశారు. ప్రస్తుతం మనం యాప్రాల్లోని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. అంటే దాదాపు ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబంలో పుట్టి కంప్లీట్గా పోరాటమే, ఉద్యమమే ఊపిరిగా నమ్మి, దానివల్లే ప్రజల జీవితంలో మార్పులు వస్తాయని చెప్పేసి నమ్మి, కడ వరకు కూడా ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సంతోషమే ఆయన లక్ష్యంగా కూడా భావి తరాల భవిష్యత్ బాగుండాలని, సమాజాన్ని స్థాపించాలని, సమాజ స్థాపనకే నిరంతరం పోరాటం చేసి కూడా తుదిశ్వాస విడిచారు బాలమల్లేష్ యాదవ్. సో బాలమల్లేష్ యాదవ్ మృతికి సంబంధించి పార్టీ శ్రేణులు అవ్వచ్చు, ఆయన స్నేహితులు అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఆయన గురించి ఏం మాట్లాడతారో మనం చూద్దాం. ప్రస్తుతం మనతోని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి బాలమల్లేష్ యాదవ్ గారితో ఆయన పరిచయం, అనుబంధం, జ్ఞాపకాలు ఏ విధంగా ఉండేది తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీకు బాలమల్లేష్ గారు ఎలా పరిచయం అయ్యారు? ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉండేవి? ఆయనతో జ్ఞాపకాలు ఎట్లా ఉండేవి? బాలమల్లేష్ నేను ఒకే పార్టీ గత 25-30 సంవత్సరాల నుంచి కూడా బాలమల్లేష్తో నాకు బాగా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ముఖ్యంగా ఆయన మా ఆఫీసులో చదువుకుంటూ కూడా రెడ్ గార్డ్గా చేశాడు. అప్పటి నుంచి కూడా నాకు పరిచయం. తర్వాత విద్యార్థి నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా, అలాగే ప్రధాన కార్యదర్శిగా కూడా చేశాడు. దాని తర్వాత యూత్ యువజన రంగంలో కూడా AIYF చేయటం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడిగా, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కార్యవర్గం అలాగే కార్యదర్శి వర్గంగా, అంటే కింది స్థాయి నుంచి అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాడు. దాని తదనంతరం ఈ మధ్యకాలంలో నేను పార్టీ సెక్రటరీ అయినాక 2 నెలల క్రితం హనుమకొండలో జరిగినటువంటి మా నిర్మాణ కౌన్సిల్లో రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ కూడా మా రాష్ట్ర పార్టీ ఎన్నుకోవటం జరిగింది ఆయన్ని. అది రాష్ట్ర పార్టీ అసిస్టెంట్ సెక్రటరీ అంటే అది ఉన్నతమైన స్థితి. అలాగే ఈ మధ్యకాలంలోనంటే గత సమావేశంలో జాతీయ సమితి అంటారు, నేషనల్ కౌన్సిల్, అందులో కూడా సభ్యుడిగా ఎంపిక చేసుకోవటం జరిగింది. వాళ్ళ బంధువులు కూడా అన్ని కులాల్లో కూడా ఉన్నారు బాలమల్లేష్కి. అంటే ఆ విధంగా వసుదైక కుటుంబంలో కూడా ఆయన తయారయ్యాడు. ఆ విధంగా అందరితో సాన్నిధ్యం ఉండటం వలన భేషజాలు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవి వేరు పార్టీ ఉద్యమంగా, కానీ అంతిమంగా చూస్తే అతనికి వినమ్రత, వినయం అవి ఎక్కువ. పెద్దాళ్ళంటే గౌరవం, అహంభావంగా మాట్లాడకపోవటం, చిన్నాళ్ళను కూడా ప్రేమగా మాట్లాడటం, హక్కును చేర్చుకోవటం, ఇటువంటివన్నీ చాలా సుగుణాలు అతనితో ఉన్నాయి. అటువంటి మంచి కమ్యూనిస్ట్ని కోల్పోవటం ఇవాళ మా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. బాలమల్లేష్ యాదవ్ గారితో మీకు అనుబంధం ఎలా ఉండేది? జ్ఞాపకాలు ఏంటి ఆయనతో? నిజంగా బాలమల్లేష్ గారు లేని లోటు తీరనిది.
ముఖ్యంగా బాలమల్లేష్ గారితో మాకు ఒక దాదాపుగా 25 సంవత్సరాల అనుబంధం. నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ కూడా, ప్రత్యేకించి మా మామగారితో, నా మిత్రులతో సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా గతించిన కీర్తిశేషులు సత్యం గారితో, మేము కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం కాకపోయినప్పటికీ మాతో మంచి స్నేహం ఉండేది. ప్రతి విషయంలో కూడా, ప్రత్యేకించి ప్రజా సమస్యల విషయంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో లేనప్పుడు కానీ, లెఫ్టిస్ట్ పార్టీ కాబట్టి మాకున్నటువంటి అనుకూలతలను ప్రజల కోసం వినియోగించే దాంట్లో పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పేవాడు. నిజంగా వారి కుటుంబాన్ని చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఒకవైపు తన వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ ఎక్కడా తను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయకుండా, తనకి ఏ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా కానీ తన విధి నిర్వహణలో తనను స్వేచ్ఛగా పనిచేయించనిచ్చి బాలమల్లేష్ గారు పూర్తి స్థాయిలో ప్రజాసేవకు అంకితమై ఈరోజు నిజంగా ఇంత సడన్గా అనుకోకుండా మనం నుంచి దూరం కావడం అనేది బాధాకరంగా ఉంది. నిజంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ప్రస్తుత సమాజంలో అటువంటి ఆశయాలతో ఉండేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరొకసారి నేను కోరుకుంటా ఉన్నా, తన అనుచరులు, తనతో పాటు కలిసి ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళు తనకు నిజమైనటువంటి నివాళిని, తన ఆశయాలకు సంబంధించి ముందుకు తీసుకుపోయేటువంటి విషయంలో నిబద్ధతతో తాను ఏ రకంగా అయితే ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం పనిచేసిండ్రో ఆ రకంగా పనిచేస్తే అదే 10,000గా భావించేటువంటి వ్యక్తి మనస్తత్వం. కాబట్టి అతని ఆత్మకు శాంతి చేకూరాలంటే తనను అభిమానించే వాళ్ళు, తనతో నడిచినటువంటి వాళ్ళు అందరూ కూడా ధైర్యం కోల్పోకుండా బాలమల్లేష్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తే బాగుంటుందనేది నేను భావిస్తూ ఉన్నా. నిజంగా ఆయన మన నుండి దూరం కావడం అనేది నాకైతే వ్యక్తిగతంగా ఒక తీరని లోటుగా, చాలా బాధాకరంగా నేను భావిస్తూ మరొకసారి తన ఆత్మకు శాంతి చేకూరాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. నా పేరు డీజీ సాయిల్ గౌడ్, సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శిని. నిన్న బాలమల్లేష్ నేను మొన్న ఖమ్మం వెళ్ళినట్టుమి. అక్కడ పోటు ప్రసాద్ గారు చనిపోతే అక్కడ అటు హాజరయ్యి మళ్ళీ ఆయన కారులోనే వచ్చినాం మేము, నేను బాలమల్లేష్ ఇంకా మా నాయకులందరం. కాంతయ్య గారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనను అక్కడ హయత్ నగర్ దించేసినాము. తర్వాత వికారాబాద్ కామ్రేడు ఆమెను అక్కడ ఎక్కించినాం. మన రైల్వే ఉంటుంది కదా, మెట్రో, అది ఎక్కించినాము. తర్వాత రాత్రి లేట్ అయింది నాకు కూడా. నేను అక్కడ మళ్ళీ షామీర్పేట కూడా వదిలేసినాను నిన్న. మంచిగా హ్యాపీగా ఉండే, మంచి ఒక ఇది ఉండే. కానీ ఆ కామ్రేడు నిజంగా మేము చాలా కాలంగా, నేను 81 నుంచి పార్టీలో ఉన్నా. అప్పటి నుంచి కూడా ఆయన విద్యార్థి నాయకునిగా ఏఎస్ఎఫ్ అసలు రెడ్ గార్డ్గా పనిచేసిండు. మగ్దుంబంలో రెడ్ గార్డ్ నుంచి ఎడ్యుకేషన్ అంతా పార్టీ లైన్లో, పార్టీ ఆలోచన విధానంతోనే పనిచేసుకుంటూ వచ్చిండు కామ్రేడ్. అదేవిధంగా ఆయన మ్యారేజ్ కూడా పార్టీ నిలబడే పార్టీ మ్యారేజ్ చేయడం జరిగింది. ఆ దేవరాజు గారు బిడ్డ మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దేవరాజు గారు, ఆయన కూడా మేము ఆయన ఆధ్వర్యంలో పనిచేసినాం పార్టీలో. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఆయన ఏఎస్ఎఫ్ హైదరాబాద్ సెక్రటరీగా, అదేవిధంగా జాతీయ కార్యదర్శి కూడా ఏఎస్ఎఫ్లో పనిచేశాడు. తర్వాత ఏఐవైఎఫ్లో పనిచేశాడు. మరి అతను అనేక విదేశాల్లో కూడా, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి చాలామంది నాయకులతో అక్కడ చైనా, మిగతా దేశాలు కూడా తిరిగి వచ్చిన అనుభవం గల నాయకుడు. అదేవిధంగా ఆయనకు ఇంట్రెస్ట్ ఏముండే అంటే మా జిల్లాలో పనిచేయాలి, మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో పనిచేయాలనేది చాలా తపన ఉండే. ఆయనకు నేను మొదటి నుంచి, నేను బ్యాంక్లో జాబ్ చేసిన 23 సంవత్సరాలు, 2000 మార్చి వరకు, 2000 మార్చి నుంచి 2024 నేటి వరకు కూడా ఇద్దరం కలిసికట్టుగా పనిచేసాం. ఆర్గనైజేషన్ నిజంగా ఆ కామ్రేడ్ లేని లోటు, పార్టీకి తీరని నష్టం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇద్దరం కలిసి 2 వీలర్ మీదనే ఇక్కడి నుంచి రేపరాల నుంచి అక్కడ వికారాబాద్ తాండూరు వరకు
ఇటు పోతే ఇబ్రాహీంపట్నం మాల్ వరకు, మళ్ళీ ఇక్కడ పోతే కందుకూరు, మహేశ్వరం, ఇవన్నీ 2 వీలర్ మేము తిరిగేది. మేము వచ్చే వరకు ఒకసారి రాత్రి 12 గంట అయ్యేది. అట్లా నేను ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ వెళ్ళేవాడిని. అట్లా నిర్మాణపరంగా పార్టీకి, సిపిఐ పార్టీకి ఎనలేని కృషి చేసిన నాయకుడు బాలమల్లేష్. మళ్ళీ అనేక పోరాటాలు, నిజంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు భూ పోరాటాలు చేసిన నాయకత్వం వహించి, మరి ఉమ్మడి రంగారెడ్డి లెక్కనే గిరిప్రసాద్ నగర్ వేలాది మంది గుడిసెలేపించిన చరిత్ర కలిగినటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించారు. అదేవిధంగా ఇక్కడే కాకుండా ఇక్కడ ఎన్సిఎల్ కాలనీ, తర్వాత మేడిపల్లి, అక్కడ కూడా ఇప్పటికి ఉన్నాయి గుడిసెలు, అక్కడ పట్టాలు వచ్చినాయి, ఇంకా కొన్ని రావాల్సింది. అంతేకాకుండా ఇంకా అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు. మేము షామీర్పేటలో కూడా అక్కడ సీలింగ్ భూమి ఉంటే అక్కడ సీలింగ్ భూమిలో కూడా మరి ఆ జెండాలు బాతి అక్కడ పట్టాలు ఇప్పేయడం జరిగింది. షామీర్పేట పెద్దమ్మ కాలనీలో దాదాపు 3000 మందికి పట్టాలు ఇప్పించాం పార్టీ ఆధ్వర్యంలో. చాడ వెంకరెడ్డి గారు, బాలమల్లేష్, మిగతా నాయకత్వం అంతా కలిసి. ఏదైనా పోరాటాల్లో మరి వెనుదిరుగని నాయకుడు, యువ నాయకుడు, నిజంగా మాకు కలలో కూడా ఊహించలేదు. ఏదైనా మరి ఇది జరగడం చాలా బాధాకరం. నిన్న కూడా మేము కలిసి, నేనైతే బస్సులో వెళ్ళి ఉంటే ఖమ్మము, ఆయన లేట్ అవుతుందేమో అని బస్సులో వెళ్ళాము. ఒక రోజు ముందు వెళ్ళి అక్కడ ఉన్నా, వచ్చేటప్పుడు కలిసి వచ్చినాం. మరి అక్కడ దాదాపు అక్కడ కామ్రేడ్ పోటు ప్రసాద్ గారు కూడా ఆయనకు అంతిమయాత్రలో పాల్గొనడం, దాదాపు 5.5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాం, నడుచుకుంటూ వెళ్ళాం ర్యాలీలో. అది కూడా కొంచెం ఎఫెక్ట్ అయిందేమో అని అనిపిస్తుంది. చలికాలం మళ్ళీ అదొకటి. అందులో నిన్న భోజనం చేసేటప్పుడు కూడా అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఏదైనా హెల్త్ సంబంధించిన సమస్య ఉన్నదనేది మేము గ్రహించలేకపోయినాం. అతను కూడా నిజంగా సమయానుకూలంగా అన్నం తినకపోయేది. నేను దగ్గరుండి చూస్తుంటుంటే, నేను ఆఖరి నిన్న కూడా లేట్ అయింది కదా అని నేను అక్కడ హోటల్లో పార్సల్ కట్టించిన రొట్టె పార్సల్ కట్టించి ఇవ్వడం జరిగింది డ్రైవర్కి. అతనికి మళ్ళా డ్రైవర్కు ఒక 500 ఇచ్చి డీజిల్ పోసి పంపించాను నిన్ననే. నేను ఇది నిజంగా ఫోన్ వస్తే నేను ఊహించలే. నేను ఏదో చెప్తున్నారులే అనుకున్నా, నేను నమ్మలేదు. అంటే ఒక బీసీ ముద్దుబిడ్డగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీలో నిజంగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి నాయకుడు బాలమల్లేష్ అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను మహిళా సమాఖ్య మేడ్చల్ జిల్లా కార్యదర్శిని లక్ష్మిని. ఈ మేడ్చల్ జిల్లాలో లీడర్ మేము 2007లో గుడిసెలు వేసినాము మేడిపల్లిలో. ఆ పోరాటాల నుంచి పార్టీగా మేము ఎదగడం జరిగింది. అన్న బాలమల్లేష్ అన్న చాలామందిని మేడ్చల్ జిల్లాలో లీడర్గా తయారు చేసిర్రు. కానీ బాలమల్లేష్ అన్న మాత్రం పేదల కోసం అనునిత్యం పనిచేసేది. స్టూడెంట్స్ పిల్లలకు ఎక్కడ కష్టం ఉన్నా వాళ్ళకి ఫీజులు మాట్లాడేది కాలేజీలలో. పేదల కోసం ఇళ్ల స్థలాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 33 మండలాలలో అన్న గుడిసెలు వేసిర్రు. ఆ గుడిసెలు కొన్ని మండలాలలో సక్సెస్ అయినాయి. ఇక్కడ మేడ్చల్ జిల్లాలో కూడా మరి మేడిపల్లి కాడ డెంటల్ కాలేజ్ కాడ కూడా మన చాలా వరకు సక్సెస్ అయినాయి. కానీ అన్న ఈరోజు ఇంత సడన్గా ఈ షాక్ వినడం మాకు చాలా బాధాకరం. పేదల కోసమే పనిచేసేది అన్న. ఎక్కడ ఆపత వస్తే అక్కడ జెండాలు పెట్టి వాళ్ళ కోసం కష్టాలు, ఈ బిల్డింగుల పనిచేసేటోళ్ళకి కానీ, వ్యవసాయ కార్మిక సంఘాల పనిచేసేటోళ్ళకి కానీ ఎక్కడైనా. కానీ ఒక పార్టీగా కాకుండా అన్న ఒక కుటుంబ సభ్యులాగా పార్టీ కార్యకర్తలను చూసుకునేది. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అయినటువంటి నక్క బాలమల్లేష్ గారు హఠాత్తు మరణం తెలియడం, ఈరోజు ఈ విషయం తెలిసిన మాకు నిజంగా అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే నేను 10th దాటి ఇంటర్ వరకు వచ్చినానో నన్ను ఈ సంఘంలోకి చేర్చి ఈ పార్టీకి రాష్ట్ర నాయకత్వం నేషనల్ కౌన్సిల్ ఉన్న వరకు కూడా అంకుల్లా వెనుక ఉండి సపోర్ట్ చేసేవాడు. ప్రతి మీటింగ్ ఏది ఉన్నా కూడా ఇది పాయింట్ టు పాయింట్ ఈ విధంగా అని చెప్పేసి సబ్జెక్ట్ మ్యాటర్ కూడా చెప్పేటోడు. ఎంతమంది పేదల కోసం నిత్యం పోరాడేటోడు. మాకు ఈరోజు ఈ వార్త తెలియడం చాలా బాధాకరం. అతను ఎప్పుడు చూడు పేద ప్రజలు ఎర్ర జెండాని ఇప్పటి కూడా ఇచ్చిపెట్టలేదు. ఈ వార్త తెలిసిన తర్వాతకి మాలాంటి కార్యకర్తలే కానీ నాయకులే కానీ నిజంగా దాన్ని మేము ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా మేము బాధపడుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేష్ గారి మనసు శాంతి చేకూర్చాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ప్రస్తుతం మనతో మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్ల వెంకటరెడ్డి ఉన్నారు. ఆయనకి సో రాష్ట్ర నాయకులు ఉన్నారు. బాలమల్లేష్ యాదవ్ గారితో నేనుకున్న అనుబంధం కానీ స్మృతులు కానీ ఏమైనా ఉంటే ఆయన మాటల నుండి తెలుసుకుందాం. నమస్తే సార్.
మల్లేష్ యాదవ్ గారి గురించి ఏం చెప్తారు? నక్క బాలమల్లేష్ గారు సిపిఐ విద్యార్థి దశ నుంటే సిపిఐతో అనుబంధం. వారు మగ్దుమంలో పనిచేస్తూ తర్వాత ఏఎస్ఎఫ్ విద్యావంతుడుగా చదువుకుంటూనే ఏఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యతలు నిర్వహించాడు. తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా అనేక సంవత్సరాల పాటు, తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నికైనాడు. ఈ 3 రోజులు సిపిఐ జాతీయ సమితి సమావేశాలు కూడా ఉన్నాయి. వారు అక్కడికి రావాల్సి ఉండే కానీ బహుశా మరి రాలేదు. సరే, నిన్న ఖమ్మంలో మరొక నాయకుడు పోటు ప్రసాద్ గారు మరణించి వారి అంత్యక్రియల్లో కూడా పాల్గొని రాత్రి ఇంటికి వచ్చినాడు. మేము ఫ్లైట్ దిగగానే ఈ వార్త వాట్సాప్లో చూసే వరకు దిగ్భ్రాంతికి గురయ్యాం. మేము నమ్మశక్యంగానే వార్తగా ఉంటే ఆ హాస్పిటల్ ఫోటో కూడా అందులో వచ్చిన తర్వాత ఆ విషయాన్ని నమ్మి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. సరే, బాలమల్లేష్ సిపిఐ కాకుండా ఖేత్ మజ్దూర్ యూనియన్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిగా, జాతీయ నాయకుడిగా ఆ సంఘాన్ని విస్తరించడంలో కూడా ఇప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా వయస్సు ఉంది ఆ కామ్రేడ్, చిన్న వయసు కిందనే లెక్క. ఇంత త్వరగా చనిపోవడం అనేది కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.